ఇప్పుడు ఇల్లు చూడడానికి వెళ్ళబోతున్నాం మావా. ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఇల్లు చూడడం ఏంటి అనుకుంటున్నారా? డైలీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది మావా. ఇల్లు చూపించడానికి వాళ్ళ అతను కూడా తీసుకొచ్చేసింది. కిందింటి ఆంటీ దగ్గర తాళం తెచ్చి ఓపెన్ చేయగానే చాలా పెద్ద ఇల్లు మావా. మీ ఉన్నది ఇద్దరు, ఇల్లు చూస్తే ఇంత ఇల్లు ఎందుకంటే ఎప్పుడైనా అత్తయ్య మామయ్య వచ్చినా సరే సరిపోతుందిలే అంటుంది. ఇది బెడ్రూమ్ 1, ఇది బెడ్రూమ్ 2, అలానే అటాచ్డ్ వాష్రూమ్, ఒక పెద్ద హాలు, మొత్తం కూడా కబోర్డ్స్ చేసి ఉన్నాయి మావా. అప్పుడే వరండాలో నుంచి ఎదురింటి వాళ్ళ కోసం మాట్లాడేసుకుంటున్నారు మావా. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ముచ్చట్లు ఎక్కువగానే ఉంటాయి. 4th ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ పని చేయకపోతే వయసు 4 కేజీలు తగ్గిపోతుంది మావా. ఇంక ఇల్లంతా చూసేసి గదికి తాళం వేసేసి వైషన్ ఆఫీస్ కి అయితే డ్రాప్ చేసేసాం మావా. ఇక్కడ మా అమ్మ ఏమంటుందంటే బాయ్ చెప్పేసింది కదా, పద వెళ్ళిపోదాం అన్నది. గుమ్మం దగ్గరికి వెళ్ళి మరి బాయ్ చెప్తుందని చెప్పాను. మా అమ్మ చెప్పదని, నేను చెప్తాదని. నా పిల్లం కోసం నాకు తెలియదా మావా. మా అమ్మకి వీడియో కెమెరా ఆన్ చేస్తే చాలు సిగ్గుపడిపోయి కోడిపిల్ల దాకునిపోతుంది. సాధారణంగా మా అమ్మ బయట తిందో, ఇక్కడ ఫుడ్ బాగుంటుందని హైప్ అవగానే టేస్ట్ చూడడానికన్నా సరే తింటది. ఎందుకంటే మా అమ్మ వంటలు బాగుంటాయి. ఇంకా మా మమ్మీ బీచ్ రోడ్ నుంచి వెళ్ళినప్పుడల్లా 10 సంవత్సరాల కింద జరిగే స్టోరీలు అని చెప్పేస్తుంది. మళ్ళీ రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకో మావా.